మధ్య మార్గంగా వెళ్తూ ఇటు కష్టాన్ని అటు మైండ్ని ధ్యానం ద్వారా ఎట్లా మేనేజ్ చేస్తూ మన జీవితంలో సక్సెస్ సాధించవచ్చు. వాస్తవానికి ధ్యానం అంటే మనం మనసుని నాలో ఒక ద్వేషం ఉండొచ్చు, ఒక అనురాగం ఉండొచ్చు, ఒక మమకారం ఉండొచ్చు. వీటన్నిటి నుంచి బయటపడడానికి విపాసన ఏ విధంగా సహకరిస్తుంది? విపశ్యన అనేది మన మైండ్ని ప్రతి వ్యక్తి తన ద్వేషము, తన మమకారము, తన స్వార్థం కోసమే జీవిస్తున్నప్పుడు విపశ్యన అనేది ప్రతి వ్యక్తిని తన ఈ సాధనా ప్రక్రియలో వచ్చే ఈ అడ్డంకులని జయించడం ఎలా? ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, ఇక్కడ జరుగుతుంది ఇంకొకటి. వీళ్ళకు వస్తున్న ఇబ్బందులను కానీ, వీళ్ళకి కావాల్సిన స్పష్టత కానీ, మన శరీరం శుద్ధి చేసుకోవాలంటే స్నానం ఉంది, మనసును శుద్ధి చేసుకోవాలంటే ఏముంది? మనం దీన్ని థియరిటికల్గా చెప్పటం అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే అండ్ విపశ్యనలో ఊహలకి ప్లేస్ లేదండి. ఏది జరిగినా చాలా కర్మల్ని మనం ఈ విపాసన ద్వారా క్లియర్ చేసుకోవచ్చా? విపశ్యన ద్వారా ప్రజెంట్లో ఎట్లా జీవించవచ్చు, పాస్ట్లో ఎట్లున్నాను ఉన్నాను, ఇప్పుడు ఏం చేసినా నా పాస్ట్ అయితే మారేది లేదు. మారగలిగినవి రెండే. ఈ ఈగో అనేది ఏంటి? ఆ ఈగో మనసుకి ఉన్న సంబంధం ఏంటి? మనం సాధన ద్వారా ఈ ఈగోని బ్యాలెన్స్ చేయొచ్చా? ఈగో అనేది చాలా సింపుల్ వేలో చెప్పాలంటే, సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడుంది? వాళ్ళ ప్రవర్తనలో ఉందా,